జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. వేసవి కాలంలో ఎండ వేడిమి తట్టుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని నిరసనలతో నినాదాలు చేశారు. కనీసం పనివేళలు మార్పు కూడా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ అండ్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ తమపై పని ఒత్తిడి చేస్తోందని పారిశుద్ధ్య కార్మికులు పేర్కొన్నారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఇటీవల వడదెబ్బతో మరణించిన పారిశుద్ధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కుటుంబానికి కార్మికుల ఐక్యత రచించాలి. యాజమాన్య నిరంకుశ వైఖరి నష్టపరిహారం చెల్లించాలి. మల్లమ్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. మల్లమ్మ కుటుంబానికి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రజా పోరాటం నష్టపరిహారం చెల్లించాలి. మల్లమ్మ కుటుంబానికి యాజమాన్యం ఉండి వైఖరి యాజమాన్యం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం ఐక్యత కార్మికుల ఐక్యత ఎంతవరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాలుగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే 6 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మరిచి ఈరోజు ఒడ్డులాగా మరి మాస్టర్ వేసుకున్నప్పుడేమో మల్లమ్మని మాస్టర్ వేసుకున్నారు. మేము ట్రాలీలో పోతున్నాం, ఎండాకాలం బాగా ఎండలు పడుతున్నాయి, ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం, పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏమి లేవు, మాకు సేఫ్టీ ఏం లేవు. మల్లమ్మకి హాజరుపడి డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ అవుట్కి రాలేదు ఆమె. సరే పెద్ద మనిషి కదా అవుట్ లేదనుకున్నది పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రాణిస్తలేదు ఆమె, ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏమి ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది. ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేము? పని చేయండి, పని ఎట్లా అవుతుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంత ఏసీ కార్లలో ఉండి ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకి వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏదైనా చచ్చిరా అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎతుకులాడుకొని మరి ఎక్కడున్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కంప్లైంట్ ఇచ్చేదాకా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 23వ తేదీన వడదెబ్బతో మృతి చెందినటువంటి గాజనవేణి మల్లమ్మ చనిపోవడం జరిగింది. తన మరణానికి ప్రధానమైనటువంటి కారణమా కానీ బాధ్యత వహించాల్సింది కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారే అని చెప్పేసి సిఐటిగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు అంటే కార్మికుల మీద ఉక్కుపాదం మోపి పని వేళలు అనేది లేకుండా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను మరిచి ఈరోజు గొడ్డుల్లాగా పనిచేయించేటువంటి పరిస్థితులలోనే ఈరోజు మల్లమ్మ వడదెబ్బతో చనిపోయింది. మరి మాస్టర్ వేసుకునేటప్పుడేమో మల్లమ్మది మాస్టర్ వేసుకున్నారు. మరి అవుట్ పడేటప్పుడు మాత్రం మల్లమ్మ ఎక్కడికి పోయింది, ఎక్కడ ఉంది అనేటువంటి సోయి లేకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి. ఆమె సృహదప్పి పడిపోయి 21వ తారీఖున మధ్యాహ్నం కూడా సృహదప్పి పడిపోతే 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శవమై తేలింది అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ మా అమ్మ కనబడతలేదు, డ్యూటీకి వచ్చింది, ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పేసి మా అమ్మని ఎతికి పెట్టండి చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి చెప్తే కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోయిన పరిస్థితి లేదు. అంటే నువ్వు బతికున్నప్పుడేమో మున్సిపల్లో పనిచేయి, నువ్వు చచ్చిపోతే మాకు సంబంధం లేదనేటువంటి పద్ధతులలో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వివరిస్తున్నారు. అంతేకాకుండా
ఈ మున్సిపల్లో కమిషనర్గా అరుణశ్రీ మేడం గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అనేక రకాలుగా కార్మికుల మీద ఒత్తిడి పెంచుతూ పని వేళలు మారుస్తూ నువ్వు పని చేయకపోతే నిన్ను తీసేస్తామని చెప్పేసి చాలామందిని తీసేస్తే నెలల తరబడి దాదాపు 5 నుంచి 7 నెలల వరకు విధుల్లోంచి తొలగించిన పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డా కూడా ఆ కుటుంబాలను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో లేదు. రక్షణ పరికరాలు ఇవ్వాల్సినటువంటి సోయి లేనటువంటి కమిషనర్ ఇక్కడ ఉన్నారు. చీపుర్లు ఇవ్వరు కానీ రోడ్లు ఊడ్చాలని చెప్పేసి అంటారు. పారలు తట్టలు ఇయ్యరు కానీ చెత్త ఎత్తాలని చెప్పేసి అంటారు. మరి అలాంటి పరికరాలు ఇవ్వకుండా ఎట్లా పని చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే అంతేకాకుండా ఈమె చేసే అటువంటి ఒత్తిడికి ఇప్పటికే 3-4 కార్మికులకు వడదెబ్బ తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక వెంటనే మళ్ళీ విధుల్లో చేరినటువంటి పరిస్థితి ఉన్నదంటే ఎంత మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంది అనేది కూడా ఈరోజు కమిషనర్ గారు